ఏ రంగంలో ఉన్నవారైనా ఆ వ్యక్తి మాట తీరు, ఉచ్చారణ అతని హుందాతనాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తాయి. రాజకీయాల్లో అయితే మాటల ఎంపిక ఎంత కీలకమో గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక చిన్న మాట కూడా రాజకీయ జీవితానికే ముప్పుగా మారిన సందర్భాలు మనకు తెలుసు. అందుకే ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ప్రజలతో మాట్లాడేటప్పుడైనా, పార్టీ కార్యకర్తలతో సంభాషించేటప్పుడైనా ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు, ఆవేశంలో వచ్చిన మాటలు చివరికి పెద్ద సమస్యలకే దారితీస్తాయి. ఎంతటి అనుభవం ఉన్న నాయకుడైనా మాటల విషయంలో జాగ్రత్తగా లేకపోతే విమర్శలకు గురికాక తప్పదు. ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన మంత్రి టీజీ భరత్ ఇటీవలి వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం నుంచి ప్రత్యక్షంగా కౌంటర్లు రాకపోయినా స్థానికంగా గట్టి చర్చలకు దారితీశాయి. కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గం జోక్యం, పార్టీ కార్యక్రమాల్లో మంత్రి పేరు ఉచ్చరించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో నేను స్కెచ్ వేస్తే ఎవ్వరూ తట్టుకోలేరు, టీడీపీ ఉన్నంతకాలం నేనే మంత్రినంటూ భారత్ ఇచ్చిన మాస్ వార్నింగ్ టీడీపీలోనే వర్గ విభేదాలను బయటపెట్టింది. ఈ వ్యాఖ్యలు కేవలం స్థానిక రాజకీయాలనే పరిమితం కాకుండా జిల్లా స్థాయి నాయకత్వంలో అసంతృప్తిని రేకెత్తించి పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తాయి. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ మాజీ రాజ్యసభ సభ్యులు, కర్నూలు జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు టీజీ వెంకటేష్ తనయుడిగా రాజకీయ వారసత్వం పొందారు. యువ నాయకుడిగా రాజకీయాల్లో, అలాగే టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని 2024 ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రిగా కూడా ఛాన్స్ దక్కించుకున్నారు టీజీ భరత్. ఎప్పుడు చాలా కూల్గా కనిపిస్తుంటారు ఆయన. మంత్రి హోదాలో ఉన్న అలాంటి వ్యక్తినే సొంత పార్టీ నేతలు అవమానిస్తే కాలదంటారా? ఇక్కడ అదే జరిగింది. అదే ఇప్పుడు మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంత్రి టీజీ వ్యాఖ్యలకు పార్టీ అధిష్టానం నుంచి ప్రత్యక్షంగా కౌంటర్లు రాకపోయినా స్థానికంగా గట్టి చర్చలకు దారితీశాయి. కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గం జోక్యం, పార్టీ కార్యక్రమాల్లో మంత్రి పేరు ఉచ్చరించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో నేను స్కెచ్ వేస్తే ఎవరూ తట్టుకోలేరు, టీడీపీ ఉన్నంతకాలం నేనే మంత్రిని అంటూ భరత్ ఇచ్చిన మాస్ వార్నింగ్ టీడీపీలోనే వర్గ విభేదాలను బయటపెట్టింది. ఈ వ్యాఖ్యలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా జిల్లా స్థాయి నాయకత్వంలో అసంతృప్తిని రేకెత్తించి పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తాయి. సొంత పార్టీలోనే రాజకీయాలు చేస్తున్నారంటూ టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మంత్రి ఫైర్ అయ్యే సంఘటన ఏం జరిగిందంటే, ఈ మధ్య కోడుమూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మంత్రిని ఉద్దేశపూర్వకంగానే అవమానించడం ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఎన్నాళ్లుగానో ఉన్న టీజీ భరత్, విష్ణువర్ధన్ రెడ్డిల వైరం మరోసారి వ్యక్తమవుతోంది. రాష్ట్ర మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ వివాదరహితుడు. ప్రత్యర్థి పార్టీను సైతం సిద్ధాంతపరంగా విమర్శిస్తారే తప్ప వ్యక్తిగత విమర్శలకు తావివ్వరు. ముఖ్యంగా అభివృద్ధికి పాటుపడే తనపై ప్రతిపక్ష స్థానిక నేతలు ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం మంత్రి భరత్ ఘాటుగానే సమాధానమిస్తారు. ప్రస్తుతం స్వంత పార్టీ నేతలే తనను అవమానించడంతో ఆయన ఉగ్ర రూపం దాల్చారు. అసలు మంత్రి భరత్కు కోపం ఎందుకు వచ్చిందో, ఆయన ఈ స్థాయిలో హెచ్చరికలు ఎందుకు చేశారో చూద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరత్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయనకు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రి పదవిని కట్టబెట్టింది. నారా లోకేష్తో ఆయనకున్న సాన్నిహిత్యము, లేకపోతే తన తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఉన్న పలుకుబడవు కానీ భరత్కు మొదటిసారి ఎన్నికైన వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే టీజీ భరత్ తన తండ్రి బాటలోని నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. తోటి ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటూ కేవలం అభివృద్ధి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అటు మంత్రిగా, ఇటు ఎమ్మెల్యేగా ఆయన పనితీరుతో, అధిష్టానంతో ఆయన మెప్పు పొందారు. ఆయన నియోజకవర్గమైన కర్నూలు కార్పొరేషన్ 3 నియోజకవర్గాలుగా పరిధిలో విస్తరించి ఉంది. అందులో 33 వార్డులు కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఉండగా 16 పాణ్యం, 3 డివిజన్లు కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. పాణ్యం ఎమ్మెల్యే నుండి ఎలాంటి సమస్య లేదు. కానీ కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్గా కేడీసీ
ఐడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అలాగే ఆయన అనుచరుడు బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఎమ్మెల్యే. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారాల్లో విష్ణువర్ధన్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనేది టీజీ వర్గీయుల అభ్యంతరంగా తెలుస్తోంది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి అనుచరుడు నాగరాజు నియమితులయ్యారు. దీన్ని కూడా విష్ణువర్ధన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. ఆ రకంగా రెండు వర్గాల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తాజాగా మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కోడుమూరు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు టీజీ భరత్. ఆ సమయంలో కూడా మంత్రి అనుచరులను పాల్గొనకుండా విష్ణు వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం జరిగిందట. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి టీజీ భరత్ పేరు కూడా ఉచ్చరించకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వేదిక మీదే మైక్ ఆన్ లో ఉండగానే నోర్ ముస్కో అనడం టీజీ వర్గీయుల చెవిన పడింది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఆ మరుసటి రోజే భరత్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఈ విషయాన్ని అందరూ గుర్తించారని వ్యాఖ్యలు చేశారు భరత్. నేను ఈ 5 ఏళ్లే కాదు, టీడీపీ ఉన్నంత వరకు తానే మంత్రి అని ఆయన ధీమాగా అన్నారు. తనపై ఎవరెన్ని మాటలు చెప్పినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు తన గురించి పూర్తిగా తెలుసని, వారి అభిప్రాయం మారదని భరత్ ధీమా వ్యక్తం చేశారు. భరత్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఈ మాటలు కొందరు సీనియర్ నేతలకు అసహనం కలిగించినట్లు సమాచారం. పార్టీ అనేది వ్యక్తుల కంటే పెద్దదని, పదవులు శాశ్వతం కావని పలువురు నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు భరత్ పై అసంతృప్తితో అధిష్టానం వద్ద ఈ విషయం ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల నుండి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భరత్ ఈ తరహా హెచ్చరికలతో మాట్లాడినట్లు కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే హెచ్చరికల శైలి, తన పదవిపై చేసిన వ్యాఖ్యలు ఆయనను కొంత ఇబ్బందిలోకి నెట్టినట్టుగా కనిపిస్తోంది. రాజకీయాల్లో మాటల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో మరోసారి ఈ పరిణామాలు చూపిస్తున్నాయి. పార్టీ ప్రయోజనం, ఐక్యతను దృష్టిలో పెట్టుకుని నేతలు సంయమనం పాటిస్తేనే ఇలాంటి వివాదాలు దూరంగా ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. పైగా చంద్రబాబు ఇటువంటి మాటలకు పూర్తిగా విరుద్ధం అన్న విషయాన్ని భరత్ మర్చిపోయారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అంత గట్టిగా మాట్లాడినా ఎవరిని ఉద్దేశించి అన్నారో అర్థం అవుతున్నా డైరెక్ట్ గా లేకపోవడంతో వ్యతిరేక వర్గం కౌంటర్ ఇవ్వలేకపోతున్నట్లు తెలిసింది. కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీని గెలిపించి 4 దశాబ్దాల చంద్రబాబు కల నెరవేర్చానంటూ విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి భరత్ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారట. చంద్రబాబు, టీడీపీ లేకుండా విష్ణువర్ధన్ రెడ్డి గెలిపించారా? అలాగైతే 2019లో కూడా గెలిపించాలి కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద మంత్రి భరత్ బహిరంగంగా చేసిన వార్నింగ్ కర్నూలు రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఏది ఏమైనా భరత్ చేసిన వ్యాఖ్యలు కర్నూలు రాజకీయాల్లో హీట్ని పెంచింది. అయితే మంత్రి హెచ్చరిక శైలి, తన పెదవిపై చేసిన వ్యాఖ్యలు ఆయన్ని కొంత ఇబ్బందిలోకి నెట్టినట్లు కనిపిస్తోంది. రాజకీయాల మాటల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో మరోసారి ఈ పరిణామాలు చూపిస్తున్నాయి. పార్టీ ప్రయోజనం, ఐక్యతను దృష్టిలో పెట్టుకొని నేతలు సంయమనం పాటిస్తేనే ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పైగా చంద్రబాబు ఇలాంటి వివాదాలకు పూర్తిగా విరుద్ధమన్న విషయాన్ని భారత్ మర్చిపోయారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ వివాదంతో టీడీపీ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందా? కర్నూలు రాజకీయాలు ఎలా సాగుతాయో చూడాలి మరి.